డే 61 ఆఫ్ బిల్డింగ్ నియాఫెరా. చాలా మంది నన్ను అడుగుతున్నారు, నువ్వు మార్కెట్లో ఆల్రెడీ ఉన్న ప్రోడక్ట్కి లేబుల్ మార్చి బ్రాండ్ బిల్డ్ చేస్తున్నావు అనేసి. హానెస్ట్లీ ఆ డౌట్ రావడం న్యాచురలే, ఎందుకంటే ఇప్పుడు చాలా బ్రాండ్స్ ఎగ్జాక్ట్గా అదే చేస్తున్నాయి. కానీ ఈరోజు ఆ ఒక్క క్వశ్చన్కి క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. నియాఫెరాని నేను నా ఓన్ ఫార్ములేషన్స్తో డెవలప్ చేస్తున్నా. అండ్ లాస్ట్ సాటర్డే మా కాలేజ్ ల్యాబ్లో నా ఫస్ట్ శాంపిల్ ట్రయల్స్ కూడా ప్రిపేర్ చేశాను. రీసెర్చ్ పేపర్స్ చదవడం ఒక స్టేజ్, ఫార్ములేషన్ డిజైన్ చేయడం ఒక స్టేజ్, కానీ యాక్చువల్గా ల్యాబ్లో ప్రిపేర్ చేయడం కంప్లీట్గా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. శాంపిల్ ప్రిపేర్ చేసిన తర్వాత డైరెక్ట్గా సక్సెస్ అని డిసైడ్ చేయలేదు. లాస్ట్ 3 days నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం. pH స్టేబుల్గా ఉందా లేదా, విస్కాసిటీ ఏమైనా మారుతుందా, చేంజ్ అవుతుందా అనేసి, టెక్స్చర్ ఏమైనా చేంజ్ అయిందా, క్లారిటీ మెయింటైన్ అవుతుందా లేదా అనేసి అలా కంటిన్యూస్గా మానిటర్ చేసిన తర్వాత ఈరోజు ఫైనల్గా శాంపిల్ ల్యాబ్ నుంచి కలెక్ట్ చేసుకున్నాం. అండ్ హానెస్ట్లీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. ఇంకా ఫైనల్ ప్రోడక్ట్ కాదు, ఇంకా కొన్ని టెస్టింగ్స్ ఉన్నాయి, కొన్ని ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. కానీ ఈ జర్నీలో ఒక ఎగ్జైటింగ్ పార్ట్ ఏంటి అంటే, ఇప్పుడు నేను ప్రెసెంట్ యూజ్ చేస్తున్న ఫేస్ వాష్ కూడా ఇదే ఫార్ములేషన్ శాంపిల్. అండ్ ఫ్యూచర్లో కస్టమర్స్ యూజ్ చేయబోయే ప్రోడక్ట్ని నేను ఫస్ట్ యూజ్ చేస్తున్నా. ఫస్ట్ ఫీడ్బ్యాక్ కూడా నా స్కిన్ నుంచే వస్తుంది. ఫస్ట్ అబ్జర్వేషన్స్ కూడా నేనే చేస్తాను. మేబీ ఫౌండర్ అవ్వడం అంటే అదే. ప్రోడక్ట్ని మార్కెటింగ్కి పంపడం ముందు నువ్వు ఫస్ట్ కస్టమర్ అవ్వాలి. 100 days బ్యాక్ నేను నియాఫెరా ఒక ఐడియా మాత్రమే అనుకున్నాను. ఇప్పుడు నా చేతుల్లో ఫస్ట్ ఫార్ములేషన్ శాంపిల్ ఉంది. స్లోగా ఈ ఐడియా రియాలిటీగా మారుతుంది. మోర్ ఫ్యూ డేస్ టు గో.